వెల్కమ్ బ్యాక్. ఏపీ మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు నివేదికలకు సిద్ధమవుతున్నాయి. నిఘా వర్గాలతో పాటు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈసారి కొత్త వారికి చంద్రబాబు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో ఇద్దరి వ్యవహార శైలిపైన ఫిర్యాదులు అందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలకు వెళ్లిన సమయంలో కూటమి పార్టీలకు చెందిన వారి సమన్వయం, కేటాయించిన శాఖలపైన పట్టు విషయంలో మరో ముగ్గురు మంత్రులు వెనుకంజలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో తాజాగా మంత్రుల కార్యాలయాలకు కీలక ఆదేశాలు అందాయి. మంత్రుల శాఖలకు సంబంధించి గత 7 నెలల కాలంలో తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలతో పాటుగా సాధించిన ప్రగతి గురించి నివేదికలు పంపాలని సూచించారు. అందులో అధికారంలోకి వచ్చిన తరువాత జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మంత్రిగా శాఖల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటుగా ఇన్ఛార్జి మంత్రులుగా అక్కడ ఎలాంటి ప్రభావం చూపించారనే కోణంలో నివేదికలు సేకరిస్తున్నారు. ప్రభుత్వంలో పాత్ర, శాఖల నిర్వహణ, పార్టీ వ్యవహారాల్లో మంత్రుల పనితీరుపైన నివేదికల కోసం 6 ఫార్మాట్లను ఖరారు చేశారు. నివేదికల ద్వారా మంత్రుల నుంచి వచ్చిన నివేదికలు తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూసి ఒక అంచనాకు రానున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రితో పాటుగా గోదావరి జిల్లాలకు చెందిన మరో యువ మంత్రిపైన ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. సీమలో ప్రధాన జిల్లాకు చెందిన కీలక మంత్రిపైన పార్టీలో చర్చ సాగుతోంది. ఇక జనసేన మంత్రులకు సంబంధించిన సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కు పంపిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా చేయాల్సిన మార్పులు, చేర్పులపైన చంద్రబాబు, పవన్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ మంత్రులు ఒకటి కాకుండా ఎక్కువ శాఖలు నిర్వహిస్తుంటే శాఖల వారీగా విడివిడి సమాచారం కూడా చంద్రబాబు కోరారు. ఇలా వచ్చే సమాచారం ఆధారంగానే చంద్రబాబు రేటింగ్ ఇవ్వబోతున్నారు. అంతకుముందు జరిగిన 2 కేబినెట్ సమావేశాల్లో కూడా ఇలానే మంత్రుల పనితీరు గురించి నివేదిక కోరారు. అప్పట్లో 3 మంత్రులు మినహా ఎవరూ నివేదిక ఇవ్వకపోవడంతో ఆయా మంత్రిత్వ శాఖల నుంచే ముఖ్యమంత్రి కార్యాలయం నివేదికలు తెప్పించుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ఆదేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కొందరు మంత్రుల పనితీరుపై ఆశించిన రీతిలో లేదని ప్రచారం సాగుతోంది. అయినా సరే వారి దగ్గర నుంచి నివేదికలు వచ్చిన తర్వాతే ర్యాంకింగ్స్ ఇస్తారని చెబుతున్నారు. ర్యాంకింగ్స్ లో వెనుకబడిన వారిని గతంలోనూ చంద్రబాబు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో తాజా నివేదికలపై ఆసక్తి నెలకొంది. ఏపీలో మంత్రుల పనితీరుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు గతం నుంచి కూడా ఫోకస్ ని పెంచారు. ఈసారి కూడా మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయన రిపోర్ట్ ను సేకరించినట్టుగా తెలుస్తోంది. ఆయనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ మాత్రమే కాకుండా అటు ఇంటెలిజెన్స్ నుంచి, అటు ప్రజల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా బేరేజ్ వేసుకొని ఈ రోజు చంద్రబాబు మంత్రులకు సంబంధించి ఒక గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన రిపోర్ట్లను కూడా అటు పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి చాలా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మరో 3 మంత్రులు కూడా కాస్త వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి వీరి విషయంలో చంద్రబాబు ఎలాంటి వైఖరితో ముందుకు వెళతారు, వారికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తారనేది వేచి చూడాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అన్ని విషయాల్లో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీల మధ్య, కార్యకర్తల మధ్య సమన్వయం కనబరిచే విధంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పటికే 6 మంత్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా అంటే దీనికి సంబంధించి పరిపాలన, ప్రజల సంక్షేమం, అభివృద్ధి పైన ఫోకస్ చేస్తూనే మంత్రులు ప్రజలతో ఎంతవరకు మమేకం కాబోతూ ఉన్నారు, ప్రజలు క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు, వారికి అందుబాటులో ఎలా ఉంటున్నారు, వారికి ఇచ్చినటువంటి వారికి కేటాయించిన శాఖలపైన ఎంత మేర పట్టు సాధిస్తూ ఉన్నారు, ఆ శాఖలకు సంబంధించి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనే వాటిపైన రివ్యూ నిర్వహిస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు ఈసారి చంద్రబాబు ఆయన గత పాలనకు భిన్నంగా ఈసారి కొత్త వారికి ఆయన మంత్రివర్గంలో చోటును కల్పించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులకు సంబంధించిన రిపోర్టులు ఆయన చెంతకు చేరాయి. మరి ఆ రిపోర్టులన్నింటినీ బేస్ చేసుకుని ఈరోజు చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం అయితే అందుతోంది.
సో ఏపీ మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు నివేదికలు తెప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. నిఘా వర్గాలతో పాటు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా చంద్రబాబు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమాచారాన్ని తెప్పించుకుంటూ ఉన్నారు. ఈసారి కొత్త వారికి చంద్రబాబు మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిలో ఇప్పటి వరకు అయితే ఇద్దరి వ్యవహార శైలిపైన ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు మంత్రులకు సంబంధించి మార్కులు కూడా వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, సంధ్య, పాలనా వ్యవస్థని గాడిలో పెట్టే పనిలో చంద్రబాబు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒకవైపు అధికార యంత్రాంగాన్ని స్పీడ్ పెంచడం పరిపాలనలో, మరొక వైపు ఇటు మంత్రుల పనితీరు పట్ల కూడా ఇప్పటికే దశల వారీగా నివేదికలు తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే పలు దఫాలుగా మంత్రుల్ని, వారి శాఖల్ని, వారు చూసేటువంటి బాధ్యతల్ని, వారు నిర్వహిస్తున్నటువంటి పాత్ర పైన అనేక సార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే ఎవరి మంత్రి వారి పరిధిలో వారి పరిపాలన, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల నివేదిక కోరారు. అయితే 2 విడతలుగా ఎక్కువ మంది మంత్రులు నివేదిక ఇవ్వనటువంటి నేపథ్యంలో ఈసారి ముఖ్యమంత్రి సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. వేరు మార్గాల ద్వారా, అంటే ఇంటెలిజెన్స్ ద్వారా, వేరు పార్టీ యంత్రాంగం ద్వారా నివేదికలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మంత్రులు చూస్తున్నటువంటి శాఖలు, ఆ శాఖాధిపతుల నుంచి కూడా నివేదికలు కోరారు. ఆ నివేదికల ఆధారంగా గడిచిన 7 నెలల పరిపాలనా కాలంలో ఆయా శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల పనితీరు ఎలా ఉంది, ఎన్ని సమావేశాలు నిర్వహించారు, వచ్చినటువంటి సమస్యలు ఎంత పరిష్కరించారు, ఆ శాఖలో ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి పురోగతి ఎలా ఉంది అనేటటువంటి అంశాల దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆ శాఖల మంత్రుల పైన నివేదికలు కోరారు. దీనికి సంబంధించినటువంటి నివేదికలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి గత 7 నెలల కాలంలో కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు, వారి శాఖల పట్ల కూడా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశాల సందర్భంగా ఆ శాఖలు నిర్వహించేటటువంటి మంత్రులపైన వచ్చిన అభియోగాలు, ఆరోపణల గురించి కూడా చర్చించారు. ఇవి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా సూచించినటువంటి నేపథ్యంలో కొంతమంది మంత్రుల పనితీరు పట్ల ఇంకా ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నియోజకవర్గాల కొన్ని జిల్లాలకి ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి మంత్రులు కూడా ఆ జిల్లాలకి వెళ్లకుండా ఉండటం, ఆ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించకుండా ఉండటం, ఆ జిల్లాలకి అందేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆ మంత్రులు నామమాత్రమైన పాత్ర వహించడం పట్ల కూడా ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి నివేదికలు తెప్పించుకుని ఆ మంత్రుల్లో మరొకసారి చర్చించడం, తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని మంత్రుల పట్ల సీరియస్ గా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఆ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రికి వచ్చేటటువంటి నివేదికలు చాలా కీలకంగా మారనున్నాయి. సంధ్య, రైట్ జయరాజ్.